హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మనము మన శివాలయంలో అభిషేకం అయితే శివునికి అయితే చేయించబోతున్నాం అనమాట. మేము అభిషేకం ఎలా చేయించాం, అలాగే మా ఊర్లో ఉన్న శివాలయం ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మొత్తం మీకు డీటెయిల్గా చెప్పాను. వీడియోని లాస్ట్ వరకు చూసేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకవేళ మీకు నచ్చితేనే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి. అలాగే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో మాత్రం చూడొద్దు. సరే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇదే అన్నమాట గుడి అయితే ఎంట్రన్స్. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆ గుడి అయితే జనార్దన స్వామిది అనమాట. ఇప్పుడైతే అది ప్రజెంట్ క్లోజ్ లో ఉంది. ఈసారి వచ్చినప్పుడు మీకు పక్కా చూపిస్తా. ఇదే అన్నమాట మనం అభిషేకం చేపించే శివాలయం. ఇక వచ్చిన వెంటనే పండ్లు అయితే కట్ చేయమన్నాడు స్వామి. అభిషేకం చేసిన కొన్ని క్లిప్స్ అయితే నేను తీయలేదు, సారీ. అభిషేకం అయిపోయినాక శివుణ్ణి అయితే ఇలా అలంకరించాం. ఇంకా ప్రసాదం అంతా గుళ్ళో ఉండే వాళ్ళకందరికీ పనిచేసాం. అదిగో మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదైతే చౌడేశ్వరమ్మ గుడి. పక్కనే మనకైతే నవగ్రహాలు కూడా ఉన్నాయి. మీరు చెట్టు కింద ప్రశాంతంగా అయితే మీరు అభిషేకం చేయించడానికి కానీ లేకపోతే గుడికి వచ్చినప్పుడు అని కాసేపు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇక్కడైతే కొంచెం కూర్చొని అయితే మీరు వెళ్ళొచ్చు. మా అభిషేకం అయిపోయేసరికి స్వామి జనార్దన స్వామి గుడి అయితే మూసేసుకుని వెళ్ళిపోయారు. ఈసారి నేను ఖచ్చితంగా చూపిస్తాను మీకైతే ఆ గుడిని. ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్న రథం ఇంతకుముందు మనం రాముల వారి కళ్యాణంలో కూడా చూపించాను కదా, ఆ రథమే ఇది. ఈ వీడియోకి ఇంతే మళ్ళా పోయిస్తా.